శివలింగం ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా? ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఎవరు గొప్ప అని వాదన మొదలు పెడతారు. అప్పుడు బ్రహ్మ నేను సృష్టికర్తను, నా వల్లే ఈ జగత్తు ఉంది అంటాడు. నేను పరిరక్షకుడిని, నేను లేకపోతే ఈ సృష్టే నిలవదు అని విష్ణువు అంటాడు. అప్పుడే ఒక్కసారిగా ఆకాశం కంపించింది. ప్రకాశవంతమైన జ్యోతిస్తంభం ఆకాశమంతా వ్యాపించి అంతులేని కాంతి స్తంభంలా ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి ఆది లేదు, అంతం లేదు. బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ స్తంభానికి ఆది అంతం కనుక్కోవాలని ఇద్దరూ ప్రయత్నించారు. విష్ణువు వరాహ అవతారం ధరించి కిందకు వెళ్ళాడు. బ్రహ్మ హంసను వాహనంగా చేసుకుని పైకి ఎగిరాడు. అయినా ఎవరికీ ఆరంభం అంతం కనబడలేదు. అప్పుడు బ్రహ్మకు ఒక కేతకీ పువ్వు కనిపిస్తుంది. అది శివుని తల నుండి జారిపడుతూ వస్తుంది. అప్పుడు బ్రహ్మ దాన్ని ఆపి నువ్వు సాక్ష్యం చెబుతావా అని అడిగాడు. పువ్వు అంగీకరించింది. బ్రహ్మ ఆ పువ్వును సాక్షిగా చూపించి నేను ఆ జ్యోతికి ఆదిని చూశాను అని అబద్ధం చెప్పాడు. ఆ క్షణమే జ్యోతి మధ్యలో నుంచి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ నువ్వు అబద్ధం చెప్పావు, అందువల్ల నీకు ఆలయాలు లేవు. శివుడు కేతకీ పువ్వుతో నువ్వు అబద్ధానికి తోడ్పడినందువల్ల ఇకపై నువ్వు నా ఆరాధనలో ఉపయోగించరాదు అని అంటాడు. విష్ణువా నువ్వు సత్యం చెప్పావు కాబట్టి నువ్వు ఆరాధన పొందుతావు అని అంటాడు శివుడు. ఈ జ్యోతి నేనే, నేను ఆది, నేను అంతం లేనివాడిని అని అంటాడు శివుడు. ఆ రోజు నుండి శివలింగ రూపంలో శివుని ఆరాధించడం ప్రారంభమైంది.